మేడారంలో జరిగిన కోబన్ ఇష్యూ ఇదైతే బాగా వైరల్ అయిందనమాట. ప్రతి ఒక్కరు కూడా తను మాట్లాడారు, మనోడికి బాగా సపోర్ట్ చేశారనమాట. ఒకసారి ఈ క్లిప్ చూడండి. తన కొడుక్కి ఆ బన్ అయితే తినిపిస్తుంది. ఒక డైరెక్ట్గా అడిగింది కదా పతిర్వత శిరోమణి, మరి యా నుండి దిగొచ్చిందో నాకు తెలియదు, మీరు మీ పిల్లగాళ్ళకు పెడతారా అన్న అంది. ఒకసారి చూడవే నిద్రమోహన్ దాన కళ్ళెల్లా ఏం పెట్టుకున్నావో. సో ఇక్కడ జర్నలిజం అనేటటువంటిది కుడిచిపోయింది ఫ్రెండ్స్. అమెరికాలో చూసుకున్నట్లయితే ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి డైరెక్ట్గా ట్రంప్ని ఒక మీడియా లేడీ అడిగిందనమాట. అక్కడ ఆడామ చేసేది, ఇక్కడ మగాలలా ఉన్న ఆ జర్నలిస్టులు ఎవడు ఏం పీకలేకపోతున్నాం అనేటటువంటిది మనమైతే గట్టిగా మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, హిందూ అయినా ముస్లిం అయినా కానీ చిన్న వ్యాపారస్తుని బతకనివ్వండి అనమాట. వాళ్ళు పాపం రెక్కాడితే కానీ డొక్క అన్నటువంటి పరిస్థితి. ఇదే క్వశ్చన్ నువ్వు చికెన్ అమ్మేటటువంటి వాళ్ళని క్వశ్చన్ చేయగలవా? ఏంటంటే చికెన్ అనేటటువంటిది ఒక 6 నుండి 3 నెలల దాకా తయారుగా ఉంది, అది ఇది కాకూడదు. కానీ వీళ్ళు బలవంతంగా కొన్ని వ్యాక్సిన్స్ ఇచ్చి అది 45 రోజుల్లో తయారయ్యేలా చేస్తున్నారు. దానివల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్, గర్భసంచి క్యాన్సర్ కూడా వస్తుంది, పేగు వ్యాధి కూడా వస్తుంది. ఆ విషయం చాలా మంది తెలుసు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. కిలో పల్లీలు చూసుకున్నట్లయితే 230 రూపాయలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే శనగను చూసుకున్నట్లయితే 120 రూపాయలకు దొరుకుతుంది. ఇది ఎలా పాసిబుల్ అయితే? కిలో పల్లీల నుండి 330 మిల్లీల మట్టికే ఆయిల్ తీయడం కుదిరిద్ది. మరి దాన్ని ఎవడు క్వశ్చన్ చేయడు. పాలు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని పాలు ఉత్పత్తి అయితేనే మనకి ఎక్కడ పడితే అక్కడ పాలు దొరుకుతున్నాయి. ఒక రైతు దగ్గరికి వెళ్ళి లీటర్ పాలు ఎంత అంటే 100 రూపాయలు ఏంది ఆయన, కానీ ఇక్కడ ఒక 10 రూపాయలు కూడా మనకు పాలు దొరుకుతున్నాయి. ఇది ఎలా పాసిబుల్ అని చెప్పి కొద్దిగా క్వశ్చన్ చేయండి. పెద్ద పెద్ద కంపెనీలని వాళ్ళ క్వశ్చన్ చేయండి. సో నేను ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే, చిన్న చిన్న వ్యాపారస్తుల జోలికి వెళ్ళి వాళ్ళ కడుపు కొట్టమాకండి. వాళ్ళ కడుపు కొడితే మీరు దిక్కులేని ఇదైతారు అనేటటువంటి మళ్ళీ గుర్తుపెట్టుకోండి.